ప్లీజ్ మీరు త్వరగా ఆ ఫొటోస్ ని ఓపెన్ చేయండి. ఆ ఫొటోస్ ని చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. సరే ఓపెన్ చేస్తున్నాను. నాకు కూడా ఫోటోలు చూడాలని ఆతృతగా ఉంది. ఆహా లవ్లీ, ఈరోజు నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నువ్వు ఆలోచించు, నువ్వు అమ్మవి కాబోతున్నావు, నేనేమో నాన్నని కాబోతున్నాను. ఒక్కసారి డాక్టర్ ఈ న్యూస్ కన్ఫర్మ్ చేశారంటే నేను ఈ ఊరు మొత్తానికి పార్టీ ఇచ్చేస్తాను. కార్తీక్ కార్ ఆపు. ఏమైంది? ఎందుకు ఆపాలి? చెప్పొచ్చు కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. గుడ్ న్యూస్ వినాలని లేదా? కార్తీక్ గుడ్ న్యూస్ ఏం లేదు, బ్యాడ్ న్యూస్. నన్నెవరు చూడకూడదు. ఇప్పుడెవరు వచ్చారు? ఏం చేయాలి నేను? ఏమండి ఆలోచించండి. అరే ఒక్క నిమిషం కావేరి, ఐడియా. త్వరగా చెప్పమ్మా. ఒక పంచి ఇదిగో, నీ సంగీత మెహందీ కోసం కొన్న డ్రెస్ నువ్వు వేసుకో. నేను వెళ్ళి వచ్చిన వాళ్ళకి చెప్తాను. తను డ్రెస్ ట్రయల్ చేసుకుంటుందని చెప్తాను. అరే సర్ని కాదండి, మేడం ని. గ్రేట్ గాయత్రి. అమ్మా ఇప్పుడు బానే ఉంది కదా? వెరీ గుడ్ ఇంగ్లీష్ లో. అమ్మా కానీ కాసేపట్లో ఇది కూడా మాయమైపోతుంది కదా? అమ్మా కావేరి, నువ్వేమీ టెన్షన్ పడకు. ఇక నువ్వేం భయపడకు, ఒక్క ఇంచ్ కూడా మాయమవ్వదు. చాలా బాగుందమ్మా. వస్తున్నానండి, ఒక్క నిమిషం. తీస్తున్నాను. ఓ దొంగ మహా, నువ్వా? అత్తయ్యా, తలుపు కొట్టి నా తల పగలు కొట్టావే. అంత అవసరం ఏమొచ్చిందే? ఎందుకంటే మీరు తలుపులు తీస్తేనే కదా నేను లోపలికి వచ్చి చూసేది. మీ ముగ్గురు కలిసి ఏం ఘనకార్యం చేస్తున్నారనేది. అరవకు, నువ్వు అన్ని చెడగొడుతూనే ఉంటావే. అయినా మీరు ఈ గదిని ఇలా తయారు చేశారేంటి? నీటిగా ఉంచుకోవచ్చు కదా. వదినా, రూమ్ ని క్లీన్ చేయి. ఈ రూమ్ ఇలా మారడానికి కారణం మీరేదో వెతుకుతున్నట్టున్నారు కదా. ఈ గదిలో మన భూతాల విటమిన్ల టాబ్లెట్లు ఎక్కడా కనిపించడం లేదు ఏంటి? పర్వాలేదన్నయ్య, నేను వెళ్ళి నా గదిలో చూస్తాను. అక్కడేమన్నా ఉన్నాయేమో. వెళ్ళితయ్యా, త్వరగా వెతుకు. ప్లీజ్ సత్య, త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి. మనం కూడా వెతుకుదాం పదండి. అవునవును, మీరు వెతకండి. నేను వెతికి అలసిపోయానండి. ఒకవేళ దీని కిందగానే ఉందేమో చూడు. ఈ రోజు మెహందీ సంగీతల ఫంక్షన్ ఉంది. అందులో అందరి దృష్టి మన అమ్మాయి మీదే ఉంటుంది. ఇంగ్లీష్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారుగా. ఇప్పుడు అందరికి విషయం తెలిసిపోతుంది. నేను అనుకుంటేనే ఉన్నాను ఏదో ఒక గందరగోళం జరుగుతుంది అని. చూడు కావేరి, మీ అమ్మ ఏర్పాట్లన్నీ చాలా చక్కగానే చేసింది గాని నా మాటలు నువ్వు జాగ్రత్తగా విను. చూడు, నీ కాళ్ళు కనిపించకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మన భూతాల విటమిన్ల టాబ్లెట్లు మింగే వరకు నీ కాళ్ళు మాయమయ్యే ఉంటాయి. చెప్పింది అర్థమైందా? భగవంతుడా, అంతా నువ్వే చూసుకోవాలి. కొత్త సమస్యలేవి రాకుండా చూడు. లవ్లీ, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నిజమే చెప్తావని. థ్యాంక్స్ కార్తీక్. కానీ కార్తీక్, మనకు తెలియకుండా పెద్ద పొరపాటు చేశాం. మనం రాధా గారికి అమ్మాయి నచ్చింది అన్న ఆనందంలో ఆ అమ్మాయి గురించే కాదు, చివరికి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఏమాత్రం తెలుసుకోలేదు. నువ్వు చెప్పేది నిజమే లవ్లీ. మనం ఇకపై అప్రమత్తంగా ఉండాలి. మన ప్రతి అడుగు బాగా ఆలోచించి వేయాలి. అన్నిటికన్నా ముందు మనం ఆ వాసు గారి ఫ్యామిలీ మన ఫ్యామిలీ నుంచి ఏం ఆశిస్తుందో తెలుసుకోవాలి. అవును కార్తీక్, మనం ఏదైనా బాగా ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు కదా. అందుకే కార్తీక్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనం ఎవరికి ఈ విషయం గురించి చెప్పకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి వాళ్ళ గురించి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియనీయకూడదు. కార్తీక్,
ఆల్రెడీ మనం చాలా లేట్ చేసాం. ఈ రోజు మెహందీ ఉంది, సంగీత్ ఉంది. మనం ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా ఈ పెళ్లి ఆపేయాలి. కానీ ఎలా లవ్లీ? మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా. ప్రూఫ్ కార్తీక్ ప్రూఫ్ ఉంది. అదే ఆ ఫోటో కళ్ళు తిరిగి పడిపోయే ముందు నా చేతిలో ఉంది కదా. అంటే ఆ ఫోటోలో ఆ నలుగురు కనిపించలేదు. ఆ ఆ ఫోటో చూస్తే అందరికీ వాళ్ళ గురించి నిజం తెలిసిపోతుంది. అవును కార్తీక్. పద లవ్లీ, ఆ ఫోటో ఎక్కడుందో మనం వెంటనే వెతుకుదాం. పద. ఏంటి విషయం కావేరి? ఏంటో చెప్పు. కావేరి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది. అచ్చో ఇక్కడ మన రాధాలాగా. ఆబ్వియస్లీ అందుకే ఇప్పుడే డ్రెస్ వేసుకొని మేడం రెడీ అయిపోయి తిరుగుతుంది. చూడండి చూడండి ఎంత సిగ్గుపడుతోందో తను. ఇదిగో గాయత్రి, నువ్వు కొంచెం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. ఒకవేళ మన కావేరి పూర్తిగా మాయమైపోకుండా కొంచెం గమనిస్తూ ఉండు. అలాగే అలాగేనండి, జాగ్రత్తగానే చూసుకుంటాను. పద కావేరి పద. రామారా. ఓ పరమేశ్వర, నువ్వే మమ్మ కాపాడాలి తండ్రి, నువ్వే మమ్మల్ని కాపాడు. అదరదర గొట్టు డోలు బాజల బీటు ఊరు ఉయ్యాలు గేట్టు మోత మోగించేటప్పెట్టు అట్టంటి టాంటి పెళ్లి కాదని జనమే నమ్మెట్టు. అరెరే అదర అదర గొట్టు ఇది వరకిలాంటి పెళ్లి లేదు లేదు ఆంటీ గారు, అదే సత్యపిన్ని గారు, సంగీతంలో మజా రావాలంటే పంజాబీ పాటలు పాడాలి. మన సినిమా పాటల్లో మజా ఉండదు. నిజమే కిట్టు, పంజాబీ పాటలు ఉండడమే కాదు, పంజాబీ పాటలతో పాటు ఇంకా పంజాబీ సాంప్రదాయ పద్ధతులు కూడా ఉంటాయి. ఆ సాంప్రదాయాలేంటో మాకు ముందే చెప్పండి. అరే అన్నిటికన్నా ముందు ఆటపాటలు కూడా ఉంటాయి. అది కూడా రాత్రి మొత్తం తెల్లవారే వరకు. రాత్రి మొత్తమా? అన్నిటికన్నా ముందు ఆటపాటలు కూడా ఉంటాయి. అది కూడా రాత్రి మొత్తం తెల్లవారే వరకు. రాత్రి మొత్తమా? అలాగా? అయితే చాలా సరదాగా ఉంటుంది సత్య గారు. ఏది ఏమైనా పంజాబీ వాళ్ళ పెళ్ళంటేనే చాలా సరదాగా ఉంటుంది కదా. అయితే రాత్రంతా పండుగే. అవును, ఫుల్ నైట్ అంతా ఆటపాట ఉండాల్సిందే. ఏంటండి మీరు రాత్రంతా అని పట్టు కూర్చున్నారు? అసలు పాటలు ఆటలు ఎలా ఉన్నా సరే రాత్రి 12 లోపల ముగించాలి. మావయ్య గారు ఎందుకనే అలా అడుగుతారేంటి రాజా గారు? కొంచెం ఆలోచించండి. రాత్రంతా ఆడుతూ పాడుతూ ఉంటే అలసిపోతాం కదా, అప్పుడు పొద్దున్నే ఎలా లేస్తాం చెప్పండి. అందుకని ఏం చేసినా 12 గంటలకు ముందే చెయ్యాలి. అరే కొంచెం ఆలోచించి మాట్లాడు. మిస్ కోడలా, ఎవరు అలసిపోతారు? ఇది పెళ్లి సంబరం. అందరూ ఆడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. నాకు నచ్చినంతసేపు నేను ఆడతాను, అలాగే మగ పెళ్లి వాళ్ళని కూడా ఆడిస్తాను. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు సత్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అంకుల్ గారు ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇందులో ఆలోచించి మాట్లాడడానికి ఏముంది? ప్రియా, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బామ్మగారు ఉన్నారు, అలాగే బావగారు చెల్లెలు కూడా కుర్రవాళ్ళు కారు కదా. ఇక మా ఇద్దరి సంగతి కూడా మేమే చిన్నపిల్లలం కాదు కదా. మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సింది ఏంటంటే మేమందరం రాత్రంతా ఎలా మేలుకోగలం మీరే ఆలోచించి చెప్పండి. సోడాతో మొహం కడుక్కోండి. కిట్టు, నువ్వొక పని చెయ్యి, ఒక ట్రే సోడాలు తెప్పించి పెట్టు. వీళ్ళిద్దరూ ఎలా నిద్రపోతారో నేను చూస్తాను.
రాత్రి 12 ఆట ముగించేయాలి అంతే. లేదన్నయ్య, మనం డాన్స్ చేద్దాం, పాటలు పాడదాం, ఫుల్ జోష్ తో రాత్రంతా ఎంజాయ్ చేద్దాం. అలాగే మీరు కూడా నాతోనే ఉంటారు. ఇందులో ఏదో రహస్యం ఉంది. రాత్రి 12 గంటలు అవగానే ఈ ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లవ్లీ, అలాగైతే మనం 12 వరకు వెయిట్ చేసి చూద్దాం. అప్పుడే మనకి ఎగ్జాక్ట్లీ 12 తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. కార్తీక్, మనకు గనక ఆ ఫోటో దొరికితే వీళ్ళ గురించి నిజం ఇప్పటికిప్పుడే అందరి ముందు చెప్పేయొచ్చు. గుడ్ ఐడియా. పద వెళ్ళి ఫోటో వెతుకుదాం. పద పద. కార్తీక్, ఫోటో ఎక్కడా కనిపించట్లేదు. ఏమై ఉంటుంది? ఒకవేళ ఫోటో వాళ్ళకని దొరికిందా? నువ్వనేది వాసు వాళ్ళ ఫ్యామిలీకా? డామిట్, నీకు ఈ విషయం తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఓ గాడ్, ఐ హోప్. అంటే వాళ్ళకి ఆ ఫోటో దొరకకుండా ఈ విషయం తెలియకుండా ఉండాలి. లవ్లీ, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మనం ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి. ఆ దేవుడికి 1,000,000 దండాలు. ఈ పరిస్థితుల్లో నన్నెవ్వరూ చూడలేదు. ఇక మీదట కూడా ఎవరూ చూడకుండా ఉండాలి. ఆ దేవుడి దైవ నా కోసం ఎతుకుతా ఉండారా? మీకోసమే. హాయ్ హాయ్, నువ్వు అలా తల వంచుకొని సిగ్గుపడతా ఉంటే నా గుండె వేగం పెరిగిపోతా ఉండదు. మీరు మరీను. తప్పుకోండి. ఏమండి, ఏమిటిది? ఎవరైనా చూస్తారు. తప్పుకోండి. చూడండి, ఇలాంటి అల్లరి పనులు చేయకూడదు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అల్లరి ఎప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాను? అరే వద్దు వద్దు, ఇప్పుడొద్దు. మరి ఏమైంది? ఏమైందంటే అది పెళ్లికి ముందు ఆ అమ్మాయిని అబ్బాయి ఎత్తుకోకూడదు. అలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్లి కన్నా ముందు అది చేయకూడదు, పెళ్లి కన్నా ముందు ఇది చేయకూడదు అని పుస్తకం రాశారా ఏంటి? సరిగాని పెళ్లి కన్నా ముందు చెయ్యి అయితే పట్టుకోవచ్చు కదా. రా. అది ఎక్కడికి? వస్తే నీకే తెలుస్తుంది కదా. రాధా గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? థ్యాంక్ గాడ్ కార్తీక్, నాకు విషయం తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదని నాకు క్లియర్ అయింది. ఒకటి గమనించావా? కావేరి రాధగారు తను ఎత్తుకోవడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం నేను చెప్పినట్టు తన కాళ్ళు ఇంకా మాయమైనట్టే ఉన్నాయి. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. మీరు మాత్రం ఎలాంటి అల్లరి పనులు చేయకూడదు. అలాగే కానీ రా. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓహో, అలాగే. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవ. ఏమండి, ఏముంది? ఓరి దేవుడా, ఇదంతా నేను నా చేతులతో స్వయంగా చేశాను. ఒక్కొక్క పువ్వుని సెలెక్ట్ చేసి నేను నీకోసం చేసినాను. ఈ నగల్ని వేసుకుని నువ్వు సాయంత్రం మెహందీ ఫంక్షన్కి రావాలి. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఏమండి, ఇవన్నీ మీరే తయారు చేశారా? మీ చేతులతోనా? అవును, నా చేతులతోనే.
ఇది తయారు చేయడానికి చాలా టైం పడుతుంది అవునా? మనసుకు నచ్చిన పని చేసేటప్పుడు టైం సంగతి అస్సలు తెలీదు. నన్ను మీరు చాలా ప్రేమిస్తున్నారు కదండి? ఎంత ప్రేమిస్తా ఉన్నాను. అరే అరే తను గోరింటాకు చాలా బాగా పెడుతుంది. ఏమంటా వదినా? తన చేతికి పెట్టిన గోరింటాకు పండటానికి 2 రోజులు పట్టేలా ఉంది. నా మాట విని దానికి కొంచెం గాలి తగిలేలా చేయండి. నేను ఒక పని చేస్తాను. నీ కాళ్ళు కనిపించకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మన భూతాల విటమిన్ల టాబ్లెట్లు మింగే వరకు నీ కాళ్ళు మాయమయ్యే ఉంటాయి. ఓసే సత్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఫ్యాన్ ఇంత స్పీడ్ గా పెడితే పెళ్లి కూతురికి జలుబు చేస్తుంది. గాన్ విత్ ద విండ్ ఇంగ్లీష్ లో. అరే వదినా, తనకసలు జలుబు ఎలా చేస్తుంది చెప్పు? ఎందుకు చేయదే? చేస్తుంది. అమ్మాయి సెన్సిటివ్ కదా. అరే, మీరు చేతులకి గోరింటాకు పెడుతున్నారేంటి? కాళ్ళకు కూడా పెట్టండి. కాళ్ళకు కూడా గోరింటాకు పెడతారు కదా, అవునా? పెట్టాలి. కాళ్ళకి గోరింటాకు పెట్టకపోతే ఎలా? కావేరి, నువ్వు కొంచెం కాళ్ళు చాపు. మీ కాళ్ళు పట్టండి, పెడతాను. వద్దు, నేను కాళ్ళకి గోరింటాకు పెట్టించుకోను. ఎందుకని కావేరి? నా ముద్దుల మేనకోడలా పెళ్లి చేసుకోబోతున్నావు. కాళ్ళకి గోరింటాకు పెట్టుకోకపోతే ఎలా? నువ్వు కాళ్ళకి గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే అందరికన్నా నువ్వు అందంగా కనిపించాలి. మీరు తన కాళ్ళకి గోరింటాకు పెట్టండి. కావేరి, గోరింటాకు పెట్టించుకోవటం శుభశకునం అమ్మా. పెట్టించుకో. పట్టు, కాలు ముందుకు చాపు. కానివ్వండి కానివ్వండి, మీరు తన కాళ్ళకి గోరింటాకు పెట్టండి. చూడమ్మా సత్య, ఇప్పుడు నీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా ఉందన్నమాట. ద పీకాక్ ఆన్ ద థీఫ్ అన్నమాట. అర్థమైందా?
ఆ దేవుడు అండ ఉన్నవాణ్ణి ఎవ్వరూ ఏమి చేయలేరు. నువ్వెందుకే హడావిడి చేసి పిచ్చిది అని పేరు తెచ్చుకుంటున్నావు? ఏదో ఒక రోజు నేనే నిన్ను నా చేతులతో చంపేస్తాను. అండర్స్టాండ్ ఇంగ్లీష్ లో? చాలు చాలు, ఇక ఆపేయండి ఈ ఆటలు పాటలు. ఉన్నట్టుండి ఈయనకేమైంది? ఇది పంజాబీ వాళ్ళ పెళ్ళండి. ఆటలు పాటలు పంజాబీలోనే ఉండాలి. మీరు చెప్పింది కరెక్టే. ఆపేయండి ఇక మీ ఆటలు పాటలు.